లో నొక్కులు ఉండకుండా ఏంటంటే ఉండదు. దాన్ని అనుకునే లోపల నొక్కులు పుడతాలి. ఆ రంధ్రాన్ని పుడిచే ప్రయత్నం చేయాలి. చట్టాలు ఎప్పుడు మారుతుండాలి. బూజు పట్టే చట్టాలు కాదు. ఆధునికంగా మార్పులకు అనుగుణంగా చట్టాలు సవరించుకోవాల్సి ఉంటుంది. రైట్ రైట్ మనకి ఫిలిం రిపోర్టర్ అశోక్ గారు మనకి జాయిన్ అయ్యారు. ఎస్ అశోక్ గారు చెప్పండి. ప్రధానంగా అంటే చూసుకుంటే సినిమా సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. అంటే సినిమా అనేది ఒక గ్లామర్ ఫీల్డ్, వాళ్ళు ఏం చెప్పినా వినే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి కొంతమంది రాణా లాంటి పేర్లు, లక్ష్మీ ప్రసన్న పేరు వినిపిస్తుంది, నిధి అగర్వాల్ పేరు వినిపిస్తుంది, సో రీతి చౌదరి వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి ప్రధానంగా. అంటే కీలకంగా ఇన్ని రోజులు మనం నాన్ వేషన్ వచ్చిన తర్వాత చిన్న చిన్న వాళ్ళ పేర్లు విన్నాం, కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం ఇందులో భాగస్వాములు అవడం ఒక రకంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. సో దీనికి సంబంధించి సినిమా ఇండస్ట్రీ ఏమైనా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుందా? దానికి సంబంధించి ఇందాక మనం మాట్లాడుకుంటూ కూడా ఒక చర్యలు తీసుకోబోతుంది మా అసోసియేషన్ కానీ, లేకపోతే అనుబంధంగా ఉన్నటువంటి ఏవైతే సినిమాకి సంబంధించినటువంటి అసోసియేషన్లు కూడా. సో అలాంటి దిశగా ఏమైనా ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందంటారు ఇండస్ట్రీ తరఫు నుంచి? ఖచ్చితంగా. ఎందుకంటే సినిమాకి సంబంధించినటువంటి పెద్దలు కానీ ఎవరైనా ఈ 24 క్రాఫ్ట్స్ లో ఉన్నటువంటి ఎవరైనా ఇటువంటి ఇల్లీగల్ సంబంధించిన యాప్స్ కావచ్చు, ఇల్లీగల్ యాక్టివిటీస్ కి ఖచ్చితంగా దూరంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండాలనే ప్రయత్నం మాత్రం సినిమా ఇండస్ట్రీ ఎప్పుడైనా చేస్తుంది. దీన్ని చాలా సందర్భాల్లో చూశాను. గతంలో హేమ లాంటి వ్యక్తి డ్రగ్స్ కేసులో కూడా అరెస్ట్ అయినప్పుడు బెంగళూరులో ఆమె సభ్యత్వాన్ని కూడా మా అసోసియేషన్ పెండింగ్ లో పెట్టింది. అంటే తను మా సభ్యత్వం నుంచి రద్దు చేస్తున్నాం అని చెప్పేసి మంచి ప్రకటించే సందర్భం చూసాం. ఇప్పుడు రానా కావచ్చు, కాజల్ అగర్వాల్ కావచ్చు, రీతి చౌదరి కావచ్చు, వీళ్ళందరూ సినిమా ఇండస్ట్రీలో భాగమైనటువంటి వ్యక్తులు. సో ఖచ్చితంగా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఒక ఇండస్ట్రీ కూడా చాలా సీరియస్ గా తింటుంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసుల నుంచి వాళ్ళకు కొన్ని నోటీసులు కూడా అందాయి. అంటే ఇండస్ట్రీస్ లో సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల పేర్లు కొంచెం లిస్ట్ ఉంది. అంటే ఒకరి ద్వారా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ మనం చూస్తున్న రోజుకి ఈ బెట్టింగ్ యాప్స్ లో ఉన్నటువంటి వ్యక్తులు దొరకడం ద్వారా మీద కేసులు పెట్టడం, ఈ ఎంక్వైరీలో కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఎవరు దీంట్లో ఉన్నారంటే అంటే 11 మందికి నోటీసులు వచ్చి అందులో శ్యామ్లా పేరు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆమె పేరు కూడా లిస్ట్ లో ఉందా? ప్రస్తుతానికైతే మనకున్న సమాచారం ఉందనే మాట తెలుస్తుంది. అయితే ఆ తనం మాత్రం నాకు ఎటువంటి నోటీస్ కాలేదని చెప్పేసి శ్యామ్ చెప్తుంది. అయితే వీళ్ళందరూ కూడా చేశారు. మనం చూసాము ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఎప్పుడైతే చర్చ జరుగుతుందో ఈ బెట్టింగ్ హ్యాండిల్స్ లో ఉన్నటువంటి ఆ వీడియోస్ కానీ చేశారు. ఎక్కడా లేకుండా జాగ్రత్త ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు వీటిని ఎవరు పట్టించుకోలేదు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ చాలా సీరియస్ గా ఉండడం, ఇది పోలీస్ శాఖ చాలా తీవ్రంగా ఆలోచించడం, నోటీసులు ఇవ్వడం, అరెస్టులు చేయడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చాలా మందికి సంబంధించిన ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పేర్లు బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళు జాగ్రత్త పడే ఉద్దేశంతో డిలీట్ చేశారని కూడా మనకున్న సమాచారం ఉంది. అయితే సజ్జనార్ లాంటి పోలీస్ అధికారులు కూడా ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎంతటి వారినైనా శిక్ష అని చెప్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. సో కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు సీరియస్ గా తీసుకుని రైట్ అశోక్, ఒకటంటే కీలకంగా అంటే ప్రతి సమస్య ఇండస్ట్రీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా ఈ మధ్య దిల్ రాజు ముందుండే పరిస్థితి కనిపిస్తుంది. ఎఫ్టీసీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఏమైనా దిల్ రాజు ఒక ఇన్సెంటివ్గా ఒక స్టెప్ తీసుకొని ముందుకెళ్ళే అవకాశం, ఒకసారి మీటింగ్ ఒకసారి ఏర్పాటు చేసుకొని ఇండస్ట్రీకి సంబంధించి పెద్దలతో ఏమైనా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసాము, గతంలోనే రేవంత్ రెడ్డి సమక్షంలో మన దిల్ రాజు సమక్షంలోనే ఎఫ్డీసీ చైర్మన్ అయినాక గ్లోబల్ ఫిల్మ్ సిటీ చేయాలనేది ఒక ఆలోచన ఉంది. సో ఇటువంటిది ముఖ్యంగా డ్రగ్స్ కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీంట్లో ఆర్టిస్టులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారని మాత్రం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దిల్ రాజు మీద కూడా తీసుకుంటాడు. ఎందుకంటే ప్రస్తుతానికి వీళ్ళు గద్దర్ అవార్డ్స్ లో బిజీగా ఉన్నాడు దిల్ రాజు. సో ఈ యాప్స్ గురించి చర్చ వచ్చింది, అరెస్ట్ నోటీసులు అనేది కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి బహుశా రేపు కానీ ఎల్లుండి కానీ నుంచి అలాగే ఆఫీస్ నుంచి కూడా ఒక ప్రెస్ నోట్ కూడా దీనికి ఉంటుంది. దీనికి పోలీసులకు కూడా మనకు ఉన్నటువంటి ఆధునికత ప్రకారం ఏంటంటే పోలీసులకు కావాల్సిన సమాచారాన్ని మేము ఇస్తాము, సహకరిస్తాము. ఇండస్ట్రీలో ఎవరైనా ఇటువంటి పాల్పడితే ఉపేక్షించేది లేదని కూడా గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. అవసరమైతే ఆ సభ్యత్వాలు కూడా రద్దు చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం రాజశేఖర్.
ఎస్ రైట్ థ్యాంక్ యూ అశోక్. ప్రధానంగా రామ్మోహన్ గారు చెప్పారు, అంటే ఇండస్ట్రీకి సంబంధించి ఒక స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్కి సంబంధించి ఇందాక మనం మాట్లాడుకున్నాం, రేవంత్ రెడ్డి గారి మాటకి సంబంధించి చాలామంది హీరోలు ఎన్టీఆర్ లాంటి వారు కూడా వీడియోస్ చేయడం డ్రగ్స్కి సంబంధించి చేశారు. సో బెట్టింగ్ యాప్స్పై కూడా, ఎందుకంటే సామాజిక బాధ్యతగా సెలబ్రిటీలు చెప్తే వేగంగా జనాల్లోకి వెళ్తుంది, సో దాని ప్రభావం ఆ స్థాయిలో ఉంటుంది. కాబట్టి సో అలాంటి వారు ఇండస్ట్రీ తరఫు నుంచి ఉన్నారు కాబట్టి వారి తరఫు నుంచి కూడా ఇంకొంచెం క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. సో అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని? ఖచ్చితంగా అశోకాంతో నేను చూపిస్తున్నాను. ఎందుకంటే సామాజిక బాధ్యత వాళ్ళకు కూడా ఉంది కదా. ఒకటేమో సమాజం సెనిటైజ్ చేయడం, వాళ్ళకున్న పలుకుబడి, వాళ్ళకున్న ఫేస్ వాల్యూ, దానివల్ల ఖచ్చితంగా మంచి నేర్చుకుంటారు, చెడ్డ నేర్చుకుంటారు ప్రజలు. మన సినిమాకు మంచి చేస్తే మంచి నేర్చుకుంటారు. కానీ ఇప్పుడు ఇరవై హీరోయిజం వచ్చిన తర్వాత పుష్ప లాంటి సినిమాలేమో బాగా పాటగా వస్తున్నాయి. మనకు పల్లె సినిమా ఏదైతే వీరప్పన్ పట్టుకున్న గురించి ఎవరికి తెలియదు కదా. అందుకని ఎట్లా అయిందంటే గతంలో మంచి బ్రాహ్మణ మంచి బాలు అంటే సినిమా హీరోలకు ఉండే